ప్రభావములు మన యేసుకే చెల్లును గాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ స్థానిక సిఆర్ గారు, అలాగే మా గురువు గారు బాబురాయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలకు, డెలిగేట్ గారికి, అలాగే స్త్రీల సమాజం వారికి, యూత్ వారికి, చిన్నపిల్లలకి అందరికి కూడా కూడి వచ్చిన మీ అందరికి కూడా క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. చాలా త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయని అయ్యగారు తెలియజేశారు. కాబట్టి చాలా తొందరగా మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. 11:45 అంటే దానికన్నా తక్కువ లెక్కన ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే అంటే నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది, అంటే నీ విశ్వాసమే నిన్ను రక్షించును. ఈ అంశాల గురించి మనం మాట్లాడి ముగించడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలో వద్దాం. స్తోత్రం ప్రభా, యేసయ్యా మీకే ఉన్నాడు. మీరు ఇచ్చిన అవకాశం అంటే మీకే ఉన్నాడు తండ్రి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నామా నీకే తెలుసు ప్రభా. అంతరంగం ఉందేవా నీకు స్తోత్రం. విగోతంగానే ఇప్పుడు నీ యొక్క వాక్యంలో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిందిగా తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయండి. వినగానే చెవులు వినేవాళ్ళకి దయచేసి నేను మాట్లాడించిన కదండి, నేను కాదండి నీ యొక్క వాక్యం ద్వారా మీరే నా నోటి ద్వారా మాట్లాడమని వినే మనసు అందరికీ దయచేయమని ఏస్తున్నాం తండ్రి. వాక్యంలో తీసుకెళ్లే ముందు నేను మీకు ఒక చిన్న మాట చెప్పాలి. ఏంటంటే అంటే నా గురించి చిన్న పరిచయం మీకు చేసుకోవాలి. ఒకసారి శుక్రవారం వచ్చానండి. కొంతమంది వాక్యం విన్నారు కదండి. నేను వాళ్ళకి ఒక చిన్న ప్రశ్న వేస్తాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఆ రోజు శుక్రవారం వచ్చినప్పుడు ఏ వాక్యం మనం మాట్లాడుకున్నాం? చాలా కష్టమైనా చెప్పాలి. మీరే అన్నారు ఏమనంటే మీరు వచ్చారు మేము విన్నాం అని మీరు అన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి. లేదంటే నేనే సమాధానం చెప్పేస్తాను. మీరు చెప్తారండి. తప్పుమడి కుమారు కాదండి. తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతారా అనే అంశం గురించి మాట్లాడాలి. సరే, ఏదైనా కానీ మనం అంశం గుర్తు లేకపోయినా విన్న వాక్యాన్ని మనం అనుసరణలో పెట్టాలి, అంటే దాన్ని అనుసరించాలి. ఆ వాక్యం మనం అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడాలి. చిన్న నా గురించి ఒక 2 నిమిషాలు పరిచయం చెప్పేసి వాక్యంలో తీసుకెళ్తాను. నా పేరు నక్క రాజాబాబు అండి. మాది మూలపల్లి చెరువుపేట. నేను ప్రస్తుతం అమలాపురం క్వీన్స్ కాలేజీలో ఫిజియోథెరపీ చదువుకుంటున్నాను. నేను చదువుకుంటూ ఆదివారం ఎవరైనా చర్చికి పిలిస్తే వాకింగ్ చెప్తాను, లేదా మా చర్చిలోనే ఉంటే మా చర్చిలోనే వాకింగ్ చెప్తా ఉంటాను. మా చర్చ్ అంటే మాది లోకల్ చర్చ్ అని. ఇలా భాగంలోనే మన బాబురాయ్ గారు, అలాగే ఈశ్వరనాయ్ గారు బైబిల్ కాలేజ్ పెట్టడంతో నేను అక్కడికి వచ్చి నేర్చుకుని కొన్ని విషయాలు నేను తెలుసుకుని ఇలా వాక్యాన్ని అనేక చోట్లకి వెళ్ళి దేవుడిని నడిపిస్తున్నాను. ఏదైనా కానీ దేవునికి మహిమ. ఇలా నేను చదువుకుంటూ నేను దేవుని యొక్క ఆదివారం వస్తే నాకు వాకింగ్ చెప్పాలి అని ఆలోచన ఉంటుంది. అలా వాకింగ్ చెప్పాలని ఆలోచనతోనే ఇక్కడ కూడా వచ్చాను. ఎందుకే నేను ఇక్కడికి రావడానికి దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఏంటంటే ఈ నెల ఒక బ్లెస్డ్ మంత్ అండి. నాకు ఒక ఆశీర్వదింపబడిన నెల నాకు ప్రత్యేకంగా. అయితే ఈ నెలలో నేను అనుకున్నా మొట్టమొదటి రోజు, ప్రభువా నీ చిత్తమైతే ఈ నెల 5 ప్రసంగాలు చెప్పాలి నేను అనుకున్నాను. ఏదేమనుకున్నాను కానీ ఏ చర్చలో తెలియదు. మొత్తం మీద 5 ప్రసంగాలు చెప్పాలనుకున్నా నా మనసులో. ఆల్రెడీ 2 ప్రసంగాలు అయ్యాయి, ఇది 3. నేను ఈ చర్చ్ కోసం నాకు అసలే తెలియదు. నేను ఎక్కడికో బయటికి వెళ్ళి ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటే అయ్యగారు ఫోన్ చేశారు. అయ్యగారు ఫోన్ చేసి రేపు పొద్దున్న రావాలి బాబు వాక్యం చెప్పాలి అన్న. సరే అండి అయ్యగారు అని ఎంతో సంతోషపడి ఈ రోజు రావడం జరిగింది. అంటే ఇదంతా దేవుని చిత్తమే, దేవుని ప్రణాళికతోటే ఇక్కడ నేను మీ మధ్యకి రావడానికి ప్రభు కృపించారు. ఏదేమైనా కానీ ఇప్పుడు కొంతసేపు వాక్యంలోకి వెళ్దాం. లూకాసు సువార్త 7వ అధ్యాయము 3వ వాక్యంగా లూకాసు సువార్త 7వ అధ్యాయము 50వ వచనం. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము కలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పిన ఆశ్చర్యం. మన మూలవాక్యంగా తీసుకున్న వాక్యంలో ఏమనుందనంటే విశ్వాసంతో నువ్వు స్వస్థపరచావు, నువ్వు రక్షింపబడ్డావు, వెళ్ళు అని ఆమెతో చెప్పారు. ఈ వాక్యం చదవగానే మనకి ఏం గుర్తుకు రావాలి అంటే ఆ సందర్భం గుర్తుకు రావాలి, ఎవరితో మాట్లాడుతున్నారో గుర్తుకు రావాలి. ఇప్పుడు మనం చదువుదాం. ఆ స్త్రీతో చెప్పారు అన్నాం. ఏ స్త్రీ అండి? 3 మంది స్త్రీలు ఉన్నారు. పెళ్ళైన స్త్రీ అంటారు, తర్వాత విధవరాలైన స్త్రీ ఉంటారు, పాపాత్ములైన స్త్రీ ఉంటారు, గొడ్రాలైన స్త్రీ ఉంటారు. ఇలా రకరకాలైన స్త్రీలు ఉంటారు సమాజంలో. అదే విధంగా ఆ రోజుల్లో కూడా ఆ సమాజంలో అంటే యేసుక్రీస్తు పరిచయం చేసే రోజుల్లో కూడా కొంతమంది స్త్రీలు ఉన్నారు. అందులో ఒక స్త్రీతో యేసుక్రీస్తు ఈ మాట మాట్లాడారు. ఏమని? నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. ఆ సందర్భాన్ని మనం మాట్లాడుకుని ఆ సందర్భంలో విషయాలు మనకు కూడా కొన్ని తగులుతూ ఉంటాయి. మనం కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి సందర్భం మన
బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి. అవి నేర్చుకుని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భం మనకు అర్థం కావాలంటే 36వ వచనం నుండి మనం చదువుకు రావాలి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యునికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యునింట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని యొక్క బుట్టిలో అత్తలు తీసుకుని వచ్చి ఆచారు. ఇక్కడ మనం చదివిన భాగంలో మొట్టమొదటి పదం ఒక పదం ఉందండి. ఏంటంటే ఆ పదం అంటే పరిసయ్యులు. ఈ పరిసయ్యులు అనే పదం, సద్దుకైలు అనే పదం, ధర్మశాస్త్ర ఉపదేశకులు అనే పదం, శాస్త్రులు అనే పదాలు, ఈ 4 పదాలు కూడా మనకు సువార్తలో బాగా కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళందరూ ఏంటంటే అంటే ఫస్ట్ ఈ పరిసయ్యులు అనే పదం గురించి అర్థం తెలుసుకుందాం. ఈ పరిసయ్యులు అనే పదం ఎక్కడి నుండి వచ్చిందనంటే హెబ్రీ భాష అయిన ఫరాష్ అనే పదం నుండి తర్జుమా చేశారు. ఎందుకు తర్జుమా చేశారని అంటే మనకు బాగా తెలుసండి. బైబిల్ మొట్టమొదటిగా పాత నిబంధన హిబ్రీలోని, కొత్త నిబంధన గ్రీకులోని తర్జుమా చేశారు అంటారు. అవును కదండి. అంటే మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే తర్జుమా చేశారు కాబట్టి మనకు తెలుగులో ఉంది. అంటే తర్జుమా చేయకముందు ఆ భాషలో ఉంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తర్జుమా చేయకముందు ఒరిజినల్ ఏదైతే రాశారో ఆ పదం యొక్క అర్థం మనకు తెలుసుకుంటే వాక్యం మనకి బాగా అర్థమవుతుంది. అంటే దాన్ని మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా తక్కువ ఇబ్బందులు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చదువు పరిసయ్యులు అంటే ఏంటంటే పరాస్ అనే హెబ్రీ పదం నుండి వచ్చింది. మరి పరాస్ అనే హెబ్రీ పదానికి అర్థం ఏంటంటే అంటే ప్రత్యేకింపబడిన గుంపు లేదా తామే నీతిమంతులు అనుకునే గుంపు. మనం బాగా గమనించినట్లయితే పరిసయ్యుల ప్రార్థన విన్నాం, సోమవారి ప్రార్థన విన్నాం. ఇప్పుడు పరిసయ్యుల ప్రార్థన ఎలా ఉందండి? అతనే నీతిమంతుడిగా ప్రార్థన చేసుకున్నాడు. అంటే పరిసయ్యులు అనే పదానికి అర్థం ఏంటంటే ప్రత్యేకింపబడిన గుంపు లేదా వాళ్ళే గొప్పవాళ్ళు, తామే నీతిమంతులు అనుకునే గుంపు. ఈ గుంపులో ఒక వ్యక్తి ఉన్నాడు. అసలు ఈ గుంపు యొక్క పని ఏంటంటే అంటే ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి, మనకు ఉన్నాయి కదండి. అవి తోరా గ్రంథాలు అంటారు. ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు మోషే రచించింది. ఈ 5 పుస్తకాలు కూడా వాడు బాగా చదివేసి ఇలా వాక్యం చెప్తా ఉంటారు. కానీ వచ్చిన పరిస్థితి ఏంటంటే వాక్యం చెప్తారు, వినమని చెప్తారు, పాటించమని చెప్తారు, వాళ్ళు పాటించరు. ఇదే అందుకే మనం పేర్లు ఉన్నాం, వాళ్ళే నీతిమంతులు అనుకునేవాళ్ళు. ఈ పరిచయం అనేవాడు ఒక అతను ఉన్నాడు. ఒక అతను అంటే యేసుక్రీస్తు అలా పరిచయం చేసుకుంటూ వస్తుంటే యేసుక్రీస్తుని భోజనానికి ఆహ్వానించాడు. ఇప్పుడు చూడండి, మనమే ఉన్నాం. మన ఊరికి ఎవరైనా ఒక ప్రత్యేక వ్యక్తి వచ్చారనుకోండి, మనం వంట వండేసి ఉందనుకోండి, మా ఇంటికి రండి, భోజనానికి రండి అని మనం ఎలా అయితే పిలుస్తామో అదే విధంగా పరిచయం ఏం చేశారంటే ఆయనను అంటే యేసుక్రీస్తుని భోజనానికి పిలిచారు. ఆ భోజనానికి పిలిచి యేసుక్రీస్తు ఏమన్నారు? వచ్చారు. వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఒక ఊరిలో ఒక ఇంటిలో, అది ఎవరైందండి? పరిచయుడు. ఆ పరిచయుడు పేరే సీమోను. ఆ సీమోను ఇంటికి వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు ఎవరైనా ఒక ప్రత్యేకమైన వ్యక్తి మన ఇంటికి వచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా పక్క వాళ్ళకి తెలుస్తుంది, పక్కింటి వాళ్ళకి తెలుస్తుంది, పక్క ఊళ్ళకి తెలుస్తుంది, మొత్తం చుట్టుపక్కల అందరికీ తెలుస్తుంది. అదే విధంగా సీమోను అనే పరిచయుడి ఇంటికి యేసుక్రీస్తు వచ్చారని, భోజనం చేయడానికి వచ్చారని పక్కన ఉన్న జనాలందరూ ఉన్నారు. ఆ జనాల్లో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎవరంటే పాపాత్మురాలైన స్త్రీ. మీరు బాగా గమనిస్తే చాలా మంది స్త్రీల గురించి మనం మాట్లాడారు. ఎవరండి? ఒకటి పెళ్లి అయిన స్త్రీ, పెళ్లి కాని స్త్రీ, కన్యక అంటాం, లేదా విధవరాలైన స్త్రీ అంటాం, లేదా గొడ్రాలైన స్త్రీ అంటాం. విధవరాలంటే ఎవరండి? భర్త చనిపోయిన వాళ్ళని విధవరాలైన స్త్రీ అంటాం, పిల్లలు లేని వాళ్ళని గొడ్రాలైన స్త్రీ అంటాం. ఇలా అలాంటి స్త్రీలు ఉన్నారు. కానీ ఇక్కడ మనం చదివిన స్త్రీ ఎవరంటే అంటే పాపాత్మురాలైన స్త్రీ. కానీ మనం బాగా గమనిస్తే ఆవిడ ఏ పాపం చేసిందో ఇక్కడ చెప్పలేదు. బాగా గమనించేది, ఇక్కడ ఆవిడ ఏ పాపం చేసిందో చెప్పలేదు. కానీ మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఆవిడ ఏదో పాపంలో మునుగుంది. మనం బాగా ఆలోచిస్తే మన మైండ్ లో వచ్చే ఆలోచన ఏంటంటే ఆమె ఖచ్చితంగా ఏ వేశ్యో లేదా వ్యభిచారో అయి ఉండే స్త్రీ. ఎందుకు ఈ మాట అన్నానంటే అంటే మనం చదువు పాపాత్మురాలైన స్త్రీ. ఇప్పుడు చెప్పండి, మనం కనుక గమనిస్తే భర్త లేని వాళ్ళు పాపాత్ములైన స్త్రీలు అంటామా? అనం. ఎందుకంటే విధవరాలు అన్నాం.
బిడ్డలు లేనివాడి పాపాత్మైన స్త్రీ అంటావా అను. ఎందుకని గొడ్రాలైన స్త్రీ అంటాం. మరి పాపాత్మురాలైన స్త్రీ అని ఎవరిని అంటామండి? పాపంలో ఉన్న స్త్రీని. ఆ పాపంలో ఉన్న స్త్రీ వచ్చింది. ఎలా వచ్చిందండి? ఖాళీ చేతులతో రాయి. ఆమె ఒక గుడ్డి తీసుకుని, గుడ్డి అంటే అత్తరు పోసుకుని ఒక గుడ్డిలో, అత్తరు అంటే ఏంటో మనకు బాగా తెలుసండి. ఏంటంటే అత్తరు అంటే సెంటు. ఈ అత్తర గుర్తు రాగానే మన మైండ్ లో ఒక అతను గుర్తొచ్చేస్తారు. ఎవరండి? ఆయన సాయంత్రం గుర్తొచ్చేస్తారు. అంటే ఆ అత్తను పట్టుకుని ఈమె గుడ్డిలో వేసుకుని వచ్చింది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. ఆయనతో ఏం మాట్లాడలేదు. ఆయన దగ్గర నుంచొని ఆయన ఏం మాట్లాడలేదు. నిలబడి ఏం చేసింది చదవండి ఒకసారి. వెనుకతట్టు ఆయన పాదముల మీద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసాడు. బాగా గమనించండి. ఇప్పుడు స్త్రీకి తెలిసింది పాపాత్మైన స్త్రీ గబగబా చాలా తొందరగా వచ్చేది. ఎందుకు వచ్చినా ఆమెకు తెలియదు. మొత్తం మీద ఏదో సహాయం దేవుని దగ్గర తీసుకోవాలి, క్రీస్తు నాకు ఏదో సహాయం చేస్తాడు అని ఆమె పుట్టిలో అతను తీసుకుని వచ్చి 4 విధాలైనటువంటి విధాలు ఆమె చేసింది. ఏంటి అంటే మొదట ఆమె వెనుకతట్టు ఆయన పాదం ఎదుట నిలబడింది. పాదం మీద నిలబడి పాదాలు తుడిచింది. తర్వాత వాటిని ఏం చేసింది? క్షమించండి, పాదాలు తడిపింది. తడిపిన తర్వాత తుడిచింది. తర్వాత ముద్దు పెట్టుకుంది. 4 చేసిందని. 1 పాదముల యొక్క నిలబడింది, తర్వాత తుడిచింది కాదు, తడిపింది, తర్వాత తుడిచింది, తర్వాత ముద్దు పెట్టుకుంది. ఈ 4 అసలు ఎందుకు చేసిందండి అని అంటే ఆమె దేవుడి దగ్గర నుంచి ఏదో సహాయం కోరుకోవడానికి వచ్చింది. కానీ ఆమె నోటుతో చెప్పలేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు ఆమె పాపంలో ఉందని తెలుసు, పాపాత్మురాలని స్త్రీ అని తెలుసు. కానీ ఏదో చిన్న ఆశ దేవుడిని అడగకుండా ఆయన పశ్చాత్తాపడుతుంది. ఈ 4 మనకి ఏ సాదృశ్యంగా ఉన్నాయండి అంటే పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఉంది. దాన్ని రిపెంటెన్స్ అంటాం ఇంగ్లీష్ లో. అంటే ఆమె చేసిన పాపానికి ఆమె క్షమాపణ కోరుతుంది అని లెక్క. అంటే ఇక్కడ మనం చదివాం. మొట్టమొదటి వెనుకతట్టు ఆయన పాదాలను నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుని ఆ అందరూ వాటికి పూసిడు. బాగా మంచింది, వచ్చింది, నిలబడింది. బాధ వచ్చేస్తుంది. ఎందుకని ఆయన పాపాలు క్షమించే దేవుడు. ఆయన రాబోయే మెత్తైన తెలిసే ఉంటుందండి. తెలిసి ఏం చేసింది? పశ్చాత్తాపడడానికి సిద్ధమైంది. దేవుని పాదాలకు పడ్డది. పడిన తర్వాత పుల్లంతా వచ్చేస్తాయి, నీళ్ళు అలా వచ్చేస్తాయి. అలా వచ్చేస్తే దేవుని పాదాలకు తడిపింది. తడిపిన తర్వాత ఏం చేసిందండి? తర్వాత తల యొక్క వెంట్రుకలతో. అసలు సాధారణంగా మనం కాళ్ళు తడిస్తే మనం దేనితో తుడుచుకుంటామండి? టవల్తోనో లేదా మ్యాట్ తోనో తుడుస్తాం. కానీ ఆమె ఏం చేసింది? దేవుని యొక్క ధూళి కూడా నాకు ధన్యతే అని భావించి తన యొక్క తల యొక్క జుట్టుతో తుడిసింది. తుడిసిన తర్వాత ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది. ఎందుకు ముద్దు పెట్టుకుందండి అని అంటే ఆమె పాపాత్మైన స్త్రీ. ఆ పాపాత్మైన స్త్రీ ఆయన ఉంటుంది కాబట్టి ఆయన పాపాత్ముడు అయిపోతాడు. అలా అవ్వకూడదు. అలా పాపాత్ముడు అవ్వకూడదు కాబట్టి ఆమె ఏం చేసింది? అత్తరు పూసింది. ఇక్కడ ఇంకా మనం బాగా గమనించాలంటే చాలా జాగ్రత్తగా ఉంది. ఒక్క 15 నిమిషాలు నేను ముగించేస్తాను. మనం బాగా గమనిస్తే ఆ రోజుల్లో ఒక కల్చర్ ఉంది. కల్చర్ అంటే సంస్కృతి. ఇప్పుడు మనం ఉన్నాం, మనకు ఎవరైనా చుట్టాలు వచ్చారని పన్నెండుకి ఏం చేస్తామండి? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం. నీళ్ళు ఇచ్చిన తర్వాత చేతులు తుడుచుకోవడానికి టవలిస్తాం. కాళ్ళు తుడుచుకోవడానికి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏం చేస్తాం? బాగా గౌరవం హక్ చేసుకుని గుర్తుపెడతాం. తర్వాత ఏం చేస్తాం? కూర్చోబెట్టి భోజనం పెట్టి పంపిస్తాం. కానీ ఆ రోజుల్లో కూడా ఇదే కల్చర్ ఉంది. కానీ ఆ రోజుల్లో ఆ యొక్క సంస్కృతి ఏంటంటే, యూదుల యొక్క సంస్కృతి ఏంటంటే ఎవరైనా చుట్టాలు కానీ ఎవరైనా అతిథులు కనుక వస్తే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళి నీళ్ళు ఇవ్వాలి. కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి తర్వాత రుమాలు ఇవ్వాలి. రుమాలు ఎందుకు ఇవ్వాలండి? తుడుచుకోవడానికి. తర్వాత ఏం చేయాలి? చూడండి ఒకసారి. ఆ రుమాలతో తొడవాలి. తుడిసిన తర్వాత ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకుని కూర్చోబెట్టి మాట్లాడాలి. ఇది మనం బాగా గమనిస్తే ఆ రోజుల్లో ఈ యొక్క సంస్కృతిని ఈ యొక్క వ్యక్తి పాటించలేదు. ఎవరన్నా వ్యక్తి? సీమోను అనే పరిసయ్యుడు. ఎందుకు పాటించలేదు? ఆయన ఏదో ప్రకారంలో ఉన్నాడు. ఆయన వచ్చేయాలి, ఫోన్ చేసి పంపించేయాలి, అదే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఆ స్త్రీ అది కాదు. ఆ స్త్రీ వచ్చి ఏం చేసింది? ఆయన మర్చిపోయిన సంగతిని ఈమె చేసింది. అలాగే ఈమె
పశ్చాత్తాప పడింది. మీరు బాగా గమనించండి, ఆయన పాదములకు తుడిచింది, ముద్దు పెట్టుకుంది, తర్వాత అత్తరు పూసింది. ఈ పక్క నుంచి ఇదంతా చూడడం చెప్తున్నాడు. ఎవరైనా వ్యక్తి? సీమోన్ పేరు. సీమోన్ క్షమించండి, పేదరు కాదు, సీమోన్. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. ఏంటంటే విషయం అంటే, సీమోను అనగానే మన ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోతుందంటే సీమోన్ పేరు దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఏదైతే తప్పు అనుకున్నామో తప్పు ముందు తెలుసుకోవాలి. తప్పు ముందు తెలుసుకుంటే అది మళ్ళీ చేయకుండా ఉంటాం. అంటే ఇక్కడ సీమోను ఆయన పరిచయం, కానీ శిష్యుడు కాదు, గుర్తు పెట్టుకోండి. ఈ పరిచయం సీమోను ఏం చేశాడు? పక్క నుంచి వస్తాడు. వచ్చేసి పాదాలను పడిపోయాడు, తడిపేసింది, తుడిచేసింది కాలు చెట్టుతో, అదే అక్కడితో ఆయన పాదాలు తుడిచింది. ఇదంతా చూసినా నా పక్క నుంచి వస్తాడు. ఏమనుకున్నాడు? నేనేం భోజనానికి పిలిచాను, ఊళ్ళో పాపాత్మలు ఇది ఉంది, ఏంటి ఈ మనిషి ఏంటి వచ్చేసి ఈ మీద పడిపోతుందని మనసులో అనుకుంటాం మొదలు పెట్టాడు. ఇప్పుడు బాగా గమనించండి, మన ఇంటికే ఎవరో కూడా వస్తారండి. ఎవరో కూడా మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, మనం వాళ్ళతో మాట్లాడకుండా పక్కింటి వాళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడాలనుకోండి, మనకు ఎలా ఉంటుందండి? కోపం వచ్చాయి. ఎందుకని? ఆహ్వానించిన మనమైతే ఆయన మాట్లాడేది ఎవరితో? పక్కోతో మాట్లాడు. అదే ఈ యొక్క పరిచయుడికి కోపం వచ్చేసింది. కోపం వచ్చి మనసులో అనుకున్నాడు. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమంటే, అంతరంతరంలో ఉన్న సమస్తము ఆయనకు తెలుసు. మన యొక్క మాటలు నోటికి రాకముందే ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన గమనించి ఈ విధంగా ఆయన పేరుతో సీమోన్ క్షమించండి, సీమోన్ అనే పరిచయుడు అన్నాడు. ఏమని? అందుకు యేసు, సీమోను, నీకు ఒక మాట చెప్పాలి. ఏంటంటే, నువ్వు ఏదో అనుకుంటున్నావు, నీ హృదయాన్ని ఏమనుకుంటున్నావు? చాలా గర్వానికి లోనయ్యావు. ఆ పాపాత్మల స్త్రీ గురించి ఏదో అంటావు. సరే, నీకు ఉదాహరణ చెప్తానని ఉదాహరణ యేసుక్రీస్తు ఆ యొక్క సీమోనుగా అన్నారు. ఏమనండి? అతడు బోధకుడా? ఏం బోధకు చెప్పండి. ఎందుకనంటే నేను మిమ్మల్ని భోజనానికి తీసుకొచ్చాను, భోజనానికి ఆహ్వానించాను, మీరు ఒక గొప్ప వ్యక్తిని ఆహ్వానించినప్పుడు మీరు ఏం చెప్పినా నేను వింటాను, చెప్పండి అన్నాడు. అప్పుడు యేసు, అప్పు ఇచ్చిన ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 50 దేనారములను అచ్చియుడిని. అప్పు తీర్చుటకు వారి అంత ఏమీ లేకపోయిన కనుక అతను వారిద్దరిని ఆశ్చర్యం. ఇక్కడ యేసుక్రీస్తు చెప్పారు. ఏమనంటే, సీమోను, ఇంకో విషయం చెప్తాను అబ్బాయి. ఏంటి ఆ విషయం అంటే, ఒక రుణస్థులు ఉన్నారు. అదే ఒక అతను ఉన్నాడు, వడ్డీ ఇచ్చారు. ఇద్దరు వ్యక్తులకు వడ్డీ ఇచ్చారు. ఎలాంటి వడ్డీ అంటే, ఆ రోజుల్లో మనకి ఈ రోజులు ఎంతండి? రూపాయలు, 10, 100, 1000, లక్షలు, కోట్లు. ఇలా మనకి ఏమన్నా ఆ రోజుల్లో దేనారములు అన్నారు. ఒక దేనారం అంటే ఎంతండి? ₹100. ఒక ₹100. ఒక వ్యక్తికి ఏమో 50 దేనాలు ఇచ్చారు. అంటే ప్రేమించాలి, మా అంటే మర్చిపోకూడదు. గుర్తుపెట్టుకోండి, అంటే ప్రేమించాలి, మా అంటే మర్చిపోకూడదు. ఇప్పుడు మనం చూస్తే ప్రేమిస్తారు, మర్చిపోతారు. ఇదే ఈ రోజు జరుగుతున్న సమాజంలో ఆ యొక్క ప్రేమకున్న విలువ. అందుకే మనం ఏమన్నామంటే ప్రేమించాలి, మర్చిపోకూడదు. ఏసై చేసింది ఇదే. ఏం చేశారంటే ప్రేమించారు, మర్చిపోవడమే. ప్రేమించారు, మరణించారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు ప్రేమ ఏంటంటే ప్రేమిస్తారు, మర్చిపోతారు, ప్రేమిస్తారు, చెప్పండి. అందుకే ప్రేమ దేంతో పోల్చారంటే దోమతో పోల్చారు. అందుకే దోమ పుట్టిందనుకోండి, మర్చిపోయిన పోకలు పుట్టారు, ఎల్లు పోకలు పుట్టారు. అదే విధంగా ప్రేమించి మర్చిపోతారు. కానీ అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? ప్రేమించి మర్చిపోకుండా ఉండాలి. ప్రేమిస్తే మరణించేంతగా ఉండాలి. కానీ మరణించేటట్టు చేయకూడదు. మనం మరణించాలి. ప్రేమిస్తే దేవుడు మనం ప్రేమించాడు, ఆయనే మరణించాడు. కానీ ఆయన మనం ప్రేమించి మనల్ని మరణించేటట్టు చేయలేదు. ఈ ప్రేమలో మనం ప్రేమించాలంటే ముందు క్షమించాలంటే మనం ఏం చేయాలి? క్షమించేసి మర్చిపోవాలి. కానీ మనం ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రేమించి మర్చిపోతాం, క్షమించి మర్చిపోం. అదే అంటే రివర్స్ అయితే ఉంటుంది. కానీ క్షమించి మర్చిపోవాలి. నువ్వు తప్పు చేస్తావు, తెలియ చేస్తావు, వినపడుతుందండి, ఏదో తెలియక చేసావు. మనం ఏం చేయాలంటే క్షమించేసి మర్చిపోవాలి, ఆ వ్యక్తిని ప్రేమించాలి. అదే విధంగా ఇక్కడ ఏం జరిగిందంటే యేసుక్రీస్తు సీమోనుతో చెప్పారు. సీమోను ఏమన్నాడు? ఎవరు ఎక్కువైతే క్షమించబడ్డారో వాళ్ళే ఎక్కువ దేవుని ప్రేమించారు. తర్వాత ఆ స్త్రీ తిరిగి ముగించుకున్న 44వ వచనం,
అన్నారు. ఏమని? ఈ స్త్రీ చూస్తున్నా కదా, నేను ఇంట్లోకి రాగా ఆఫ్ చేయండి, ఒకసారి ముగించడానికి ప్రయత్నించి స్పీడ్గా తీసుకెళ్తాను. ఇక్కడ ఆ స్త్రీ వైపు చూస్తారు, చూసి పేదలు ఆ స్త్రీ చూస్తున్నా కదా, నువ్వు చేయండి నాకు ఆఫ్ చేసాను. అందులో ఏ విషయమయ్యా, ఎందుకు నీ మనసు ఇలా కుళ్ళిపోతున్నావు, ఇంత వెడలు గురవుతున్నావు? నువ్వేం చేయాలి? నేను వచ్చిన తర్వాత నా పాదాలకి నీళ్ళు ఇవ్వాలి, పాదాలు చూసుకోవడానికి రుమాలు ఇవ్వాలి, తర్వాత నువ్వేం చేయాలి? నూనెలో నా తలంటాలి, తర్వాత నన్ను ముద్దు పెట్టుకోవాలి. నువ్వు చేయలేని నాకు చేసి అందులో ఏమన్నాయా అన్నాడు. అప్పుడు ఈ మనసు అనుకున్నాడు ఏమని, ఆమె పాపాత్మురాలైన స్త్రీ, ఆ పాపాత్మురాలైన స్త్రీ నిన్ను ముట్టకూడదు అని ఫీల్ అయిపోయాడు. కాబట్టి యేసుక్రీస్తు సందర్భం చెప్పిన తర్వాత ఆయన అర్థం చేసుకున్నాడు ఏమని, దేవుడు ఖచ్చితంగా క్షమించే దేవుడు, క్షమించి ఆయన ప్రేమించే దేవుడు. తర్వాత ముగించుకున్నాం 46వ వచనం. నీవు నూనెతో నాకు మాట్లాడలేదు కానీ ఈమె నా ప్రార్థన అర్థం చూసాను. ఆమె ఏం చేసిందండి? విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఇప్పుడు చెప్పండి, మనము కూడా దేవుడిని విస్తారంగా ప్రేమిస్తే ఆయన మనల్ని క్షమిస్తాడు. ఇదే మాట చెప్పడానికి చివరి వచనం ఉంటుంది చూడండి, 50వ వచనం. అందుకు ఆయన నీ విశ్వాసమే నిన్ను రక్షించెను. అందుకే దేవుడు ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను రక్షించెను. ఇదంతా నా వల్ల ఏం కాలేదు, కానీ నీకు ఒక విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం అంటే, నా దగ్గరకు వచ్చి నీవు పశ్చాత్తాపం పడితే నీ పాపానికి క్షమాపణ దొరుకుతుంది అని నీ విశ్వసించావు. ఆ విశ్వాసం ద్వారా అయింది అని యేసుక్రీస్తు ఎవరితో చెప్పారండి అంటే, పాపాత్మురాలైన స్త్రీతో చెప్పారు. నేను ముగించేస్తాను ఒక 5 నిమిషాలు. ఇక్కడ ఇంకా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన యొక్క పాపాలు క్షమింపబడాలంటే మన యొక్క విశ్వాసం ద్వారానే క్షమించబడతాయి. మన విశ్వాసం ద్వారా దేవుడిని ఎంతైతే ప్రేమిస్తామో, అత్యధికంగా ప్రేమిస్తే ఆ ప్రేమే దేవుడు మనల్ని క్షమించి ఆయన యొక్క ప్రతినిధులుగా మనల్ని ఉంచుతాడు. ఇంకా ఎవరైనా ఇలా విశ్వాసం పొంది రక్షింపబడిన వారు ఉన్నారా అంటే చాలా మంది ఉన్నారండి. ఒకటి అబ్రహాము విశ్వాసంగా రక్షింపబడ్డాడు, ఇంకేమన్నాడు? దేవుడి స్నేహితుడిగా అయ్యాడు, తర్వాత విశ్వాసులకు తండ్రిగా అయ్యాడు. తర్వాత ఇంకొక పెద్ద ఆయన ఉన్నాడు, బాగా పెద్ద ఆయన, తల మెరిసిపోయింది, మిగతా మెరిసిపోయింది, గడ్డ మెరిసిపోయింది. నాకు దేవుడు ఒక పని చెప్పాడు. ఏంటంటే ఆ పని అంటే, అర్జునుడు గోడ తయారు చేశాడు. గోడ తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడండి అంటే, దేవుడి మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి. ఇక మూడో జనం చూస్తే లోతు భార్య ఏం చేసిందండి? విశ్వాసం కారణంగా తన యొక్క భర్త వెళ్ళిపోతే వెనక్కి తిరిగి చూసింది. అవిశ్వాసం కారణంగా ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇప్పుడు గమనించండి, విశ్వాసంలో ఉన్నవారు రక్షింపబడ్డారు, విశ్వాసంలో లేని వారు శిక్షించబడ్డారు. ఇంకా మనం బాగా గమనిస్తే ఇతర విషయాలు చూపిస్తాను. ఎవరండి అంటే, యోగు మనకు బాగా తెలుసండి. ఎంత కష్టాలు వచ్చినా, 10 మంది పిల్లలు పోయినా, 7 అబ్బాయిలు పోయినా ఆయన ఏం చేశాడండి? విశ్వాసంతో దేవుడిలో ఉన్నాడు. దేవుడిలో ఉన్నాడు కాబట్టి అతను రక్షింపబడ్డాడు. ఆ కోర్సులైన పౌరుడు విశ్వాసంలో ఉన్నాడు, దేవుడిలో రక్షింపబడ్డాడు. ఇప్పుడు మనం చూస్తామండి, ఈ స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ, ఈ స్త్రీ కూడా విశ్వాసంలో ఉంది, రక్షింపబడింది. చివరిగా ఒక వచనం చూపిస్తాను. రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన వార్త వలన కలుగు. ఇప్పుడు నేను అడిగిన చిన్న ప్రశ్న, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అంటే, దేవుని గురించిన వార్తను విన్నా మనం ఏం చేయాలండి అంటే, ఆ విన్న వాక్యం ద్వారా దేవుడిలోకి విశ్వాసంలోకి వెళ్ళాలి. ఆ విశ్వాసంలోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయబడతామంటే రక్షింపబడతాము. అప్పుడు రక్షింపబడ మనం ఇదంతా జరగాలంటే మనం ఏం చేయాలండి? మొట్టమొదటిగా దేవుడి యొక్క వాక్యాన్ని వినాలి. విని ఈ చెవుల నుంచి వదిలేయకూడదు. అలా వదిలేస్తే కనుక మనం రక్షింపబడిన వారము కాము. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడో చెవు ఉంది, ఈ చెవులో నుంచి ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటారు. కానీ ఈ పైకి వెళ్తేనే మనం ఏం చేయగలమండి? వాక్యాన్ని అనుసరించగలం. వాక్యాన్ని విన్న వాక్యం ద్వారా విశ్వాసం కలిగి ఉంటాం. ఈ రోజు మనం విన్న వాక్యంలో కూడా అదే జరిగిందండి. ఏంటంటే వాక్యం విన్న తర్వాత ఆ స్త్రీకి పాపాలు క్షమించబడ్డాయి. ఎందుకు క్షమించబడ్డాయి? విశ్వాసం వల్ల క్షమింపబడ్డాయి. ఆ స్త్రీకి ఎలా అయితే జరిగిందో, ఈ రోజున కనుక మనం కూడా ఏమైనా పాపంలో కానీ ఏమైనా ఇబ్బందులుగా ఉంటే
దేవుడిని మనం పశ్చాత్తాపడిగితే, ఖచ్చితంగా విశ్వాసం కలిగితే దేవుడు ఖచ్చితంగా విశ్వాసాన్ని పరీక్షించి మనకి ప్రతిఫలాలు ఇస్తారు. అలా చేయాలని అంటే మనం కాగా ఎవరైనా దేవుని విశ్వాసం చేయాలా, వాడు దేవుడి వార్త వినవలను. దేవుడి వార్త వింటే వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగిన తర్వాత రక్షణ కలుగుతుంది. రక్షణ కలుగుతున్న ద్వారా యేసుక్రీస్తు నిజమైన దేవుడిని తెలుసుకుని అనేక గొప్ప కార్యాలు దేవుడు ఆ వ్యక్తి ద్వారా చేపిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. స్తోత్రం ప్రభా, ఏదైనా నీకు వందనాలు, మీరు ఇచ్చిన అవకాశం బట్టి ఈ యొక్క వాక్యంలో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి కృపదయచేసి సహాయం చేసినట్టు మీకు వందనాలు నాయన. అవును తండ్రి, నీ విశ్వాసం నేను రక్షించును అని నీ యొక్క లేఖనం సెలవిస్తుంది. ఆ యొక్క విశ్వాసం మేమందరం కలిగి ఉండడానికి కృపదయచేసి సహాయం చేయండి. అవును తండ్రి, విశ్వాసం ద్వారా మేము ఏదైనా చేయగలం ప్రభా. విశ్వాసం లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు అని నీ యొక్క లేఖనం సెలవిస్తుంది. విశ్వాసం లేకుండా ఎవడు అనేక కార్యాలు కూడుకోలేడు అని నీ యొక్క లేఖనం సెలవిస్తుంది. అట్రీతిగా కాకుండా తండ్రి, మేము నీ యొక్క వాక్యాన్ని తెలుసుకుని దయపడి విని విశ్వాసంతో ఈ యొక్క రక్షణ అనుభవంలోకి రావడానికి సహాయం చేసి నడిపించండి. అలాగే ఎవరైతే ప్రతి ఒక్కరిని జీవించండి, ఆశ్రయించి పరిశుద్ధపరచండి. అలాగే తండ్రి, సీఆర్ గారిని జీవించండి, బాబురావు గారిని వారి కుటుంబాన్ని జీవించండి, ఆశీర్వదించమని, వారి యొక్క లోటుపాటు తీసుకొచ్చి మీ చిత్త ప్రకారంగా నడిపించమని, నేను ఏమైనా గొప్పగా మాట్లాడి క్షమించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.